నమస్తే. జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, కానీ ఆచరణలో మాత్రం ఆచరించం. అసలు లాంగ్ టర్మ్ గోల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానిని ఏ విధంగా ఆచరించాలి, అసలు వచ్చే ఒడిదుడుకులను ఏ విధంగా ఎదుర్కోవాలి, మరి ఈ అంశం గురించి చర్చించడానికి మనతో మోటివేషన్ స్పీకర్ అండ్ మెంటర్ గణేష్ కుప్పాల గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అసలు గోల్స్ అంటే ఏంటి? చిన్న ప్రశ్న, కానీ సమాధానం చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటా. అయితే గోల్స్ అంటే ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, మనం ఒక డైరెక్షన్ ప్లస్ ఏం సాధించాలి అని ముందుగానే ఊహించుకొని దానికి అనుగుణంగా వర్క్ చేసి అక్కడికి కనుక రీచ్ అవి కలిగితే అప్పుడు దాన్ని గోల్ అంటాం. లైక్ మీరు ఇప్పుడు ఫుట్బాల్ లాంగ్వేజ్ లో తీసుకోండి. ఒక ఫుట్బాల్ కోర్ట్ లో గోల్ అని దేన్ని అంటాం? లైక్ టూ సైడ్స్ గోల్స్ ఉంటాయి, రైట్? నెట్ ఉంటుంది, దాన్ని రీచ్ అయినప్పుడు యుల్ గెట్ ఎ పాయింట్. దట్స్ అ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ గోల్. వెన్ ఎవర్ యూ అచీవ్ సంథింగ్, అంటే మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఏం సాధించాలి అనేది ప్రశ్న కదా, ఆ ఏం సాధించాలో దాన్నే గోల్ అంటారు. సో అది రకరకాలుగా సెట్ చేసుకుంటాం మనం. కొంతమంది షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు, లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు, విజన్ మిషన్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ అంటే లైక్ లెస్ దాన్ 3 to 5 years ఆ టైంలో పెట్టుకున్నాం అని షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. అలా కాకుండా లాంగ్ టర్మ్, లైక్ ఒక 20 years లో డౌన్ ద లైన్ నేను ఏం కావాలి సాధించాలి అనే విషయాన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. ఇలా గోల్స్ ని డిఫైన్ చేయొచ్చండి. సార్ లాంగ్ టర్మ్ గోల్స్ అని అనుకుంటున్నాం కదా, సో దాని గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటారు? మంచి ప్రశ్న. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఎప్పుడైనా కానీ ఒక టైం పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాజ్ ద నేమ్ సజెస్ట్, దీర్ఘకాలిక లక్ష్యాలు అంటాం మనం. సో బేసిక్గా ఇప్పుడు స్టీఫెన్ ఆర్ కావే అని మీరు వినే ఉంటారు, ఒక ప్రముఖ సైకాలజిస్ట్. ప్లస్ ఆయన రాసిన ఒక పుస్తకంలో 7 Habits of the Most Efficient People అని ఒక బుక్ రాశారు ఆయన. ఆయన ఏం చెప్పారంటే దాంట్లో బిగిన్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. వాట్ ఇట్ మీన్స్ బేసిక్లీ, ఈరోజు మీరు ఒక 15 years 16 years స్టూడెంట్ అనుకోండి. మీరు దాని లక్ష్యం, ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఎలా సెట్ చేసుకోవాలంటే, వెన్ ఐ పాస్ ఫ్రమ్ దిస్ వరల్డ్, అంటే నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకంటూ ఒక టెస్టిమోనీ ఎవరో ఒకరు రాస్తారు కదా, అంటే ఒక లెటర్, ఒక సెంటెన్స్, ఒక టెస్టిమోనీ అంటారు, చరిత్రలో ఒక రాస్తారు, అలా రాస్తారు కదా ఎవరో వేరే వాళ్ళు మీ గురించి రాసేటప్పుడు మీరు ఏం రాయాలనుకుంటున్నారు మీ గురించి మీరు అనేది సెట్ చేసుకోవడమే దీర్ఘకాలిక లక్ష్యం. అలా ఎలా చెప్పాలంటే బేసిక్గా ఇప్పుడు స్టార్ట్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ ఎందుకు అంటాం బేసిక్గా అంటే, ఒక గోల్ని సెట్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్స్ మనకు తెలుస్తాయి, బట్ ఎండింగ్ పాయింట్ అనేది మనం ఊహిస్తున్నాం కానీ బట్ వీ డోంట్ నో వెదర్ వీ అచీవ్ ఆర్ నాట్. కాబట్టి ఒక పర్టికులర్ ప్లానింగ్తో, స్ట్రాటజీతో కనుక ఒక 20 years డౌన్ ద లైన్, 25 years డౌన్ ద లైన్ నేను ఏం సాధించాలి అని ఒకటి అనుకుంటామో దాన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. సార్ ఇప్పుడు చాలా మంది నేను ఇది నిర్ణయించుకోవాలి, ఈ లక్ష్యాన్ని సాధించాలి అని అనుకుంటూ ఉంటాం కదా, సో దాన్ని లక్ష్యం నిర్దేశించుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా అధిగమించాలంటారు? గోల్ సెట్టింగ్ లో ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అవి స్మార్ట్ గోల్స్ అయి ఉండాలి. స్మార్ట్ అంటే SMART. ఓకే, ఎస్ అంటే స్పెసిఫిక్, M అంటే మెజరబుల్, ఓకే, A అంటే అసెసిబుల్, అసెస్ చేయగలగాలి, రియలిస్టిక్ ఉండాలి 4th ఆస్పెక్ట్, R అంటే రియలిస్టిక్, 5th ఇస్ ద T, టైం బౌండ్. గోల్ అంటే ఏదో వేగ్గా, అంటే ఒక చిన్న సరదాగా చెప్పాలంటే మీకు, నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నా అంటే 70 years కి కామ్ కదా, ఒక సర్టన్ ఏజ్ లిమిట్ ఉంటుంది దానికి. సో దట్ ఈస్ టైం బౌండింగ్. మెజరబుల్ ఏంటి అంటే UPSCO IPSCO ఒక ఎగ్జామ్ గ్రూప్స్ రాసి మనం అవుతాం. సో ఇలా స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ ఉండాలి, రియలిస్టిక్ ఉండాలి, రైట్? అంటే ఇప్పుడు నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను. లైక్ మనకి కాంటినెంట్స్ ఇట్లా తెలుసు కదా, మనకి ఖండాలు ఎన్ని ఉన్నాయని తెలుసు, లేకపోతే గ్రహాలు ఎన్ని ఉన్నాయని తెలుసు. నేను ఒక 12వ గ్రహాన్ని సృష్టించాలనుకుంటున్నాను గోల్ చెప్పాను అనుకోండి, అది రియలిస్టికా? కాదు. సో వినడానికి విచిత్రంగా ఉంటుంది. సో అలా రియలిస్టిక్ అయి ఉండాలి, స్పెసిఫిక్ అయి ఉండాలి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో స్పెసిఫిక్ ఉండాలి. నేను టీచర్ అవ్వాలని అనుకోండి, ఏ టీచర్ కావాలి? బయాలజీయా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా? స్పెసిఫిక్స్ లోకి వెళ్తే గోల్ కి క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లోంచి నేను బయటకంటే ఎక్కడికి? మూవీకి వెళ్తున్నారా, థియేటర్కి వెళ్తున్నారా, సూపర్ మార్కెట్కి వెళ్తున్నారా, స్పోర్ట్స్ కోసం స్టేడియంకి వెళ్తున్నారా? యూ షుడ్ నో వైర్ యూఆర్ గోయింగ్. దట్స్ కాల్డ్ క్లియర్ గోల్. స్మార్ట్ గోల్స్ ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. స్మార్ట్ గోల్స్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ మెజర్ ఉండాలి. అలాగే 5W సిస్టమ్ అంటాం మనం, అది కూడా మనం అప్లై చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. 5W సిస్టమ్ అంటే ఏంటంటే బేసిక్గా 5 Ws అంటే వై, వెన్, వేర్, వాట్, హూ. ఇవి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఏ గోల్ సెట్ చేసుకున్నా ఈ గోల్ని నేను ఎప్పుడు రీచ్ కావాలి, వెన్ ఇస్ ద టైం లైన్, 20 years తర్వాతనా,
10 years తర్వాత అనేది మీరు సెట్ చేసుకోవాలి. వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్? ఇప్పుడు నేను టీచర్ కావాలనుకున్నాను, ఎందుకు టీచర్ కావాలనుకుంటున్నాను? మా అన్నయ్య టీచర్ అనా, లేకపోతే నాకు టీచింగ్ అంటే ఇష్టమా అనేది మీరు క్లియర్ కట్ గా మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 5W థియరీ అంటారు. అందుకే మనం వెన్, వేర్, వై, హూ, వాట్ అనేది మనకి క్లారిటీ ఉంటే మీ గోల్స్ సెట్టింగ్ లో కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక డెస్టినేషన్ ప్రాపర్ గా సెట్ చేసుకోకపోతే, అంటే గోల్ ప్రాపర్ గా సెట్ చేసుకోకపోతే అంబిగ్యూటీ ఎక్కువ ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. మనం వెళ్ళే డైరెక్షన్ కూడా కన్ఫ్యూజన్. నదీనాం సాగరో గతి అంటారు కదా, అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి. అల్టిమేట్ గా మీరు రీచ్ అవుతారేమో, కానీ ఏ నది ద్వారా వెళ్ళాలని కూడా తెలియాలి కదా. లేకపోతే అన్ని ఎదుక్కుతూ ఉంటాం, అది అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ప్రాసెస్ మీకు తెలిసి ఉండాలి, హౌ టు డూ ఇట్ అన్న కూడా తెలిసి ఉండాలి. అన్నిటినీ స్మార్ట్ గోల్స్ లో సెట్ చేసుకోవాలి. అల్టిమేట్ గా రీచ్ అవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ మీకు క్లారిటీ ఉంటుంది, రైట్? ఎందుకంటే మీరు ప్రాసెస్ ని ఫాలో అయ్యారు కాబట్టి. సార్, చాలా మంది న్యూ ఇయర్ కి రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా, సో వాటిని కంటిన్యూ చేయకుండా ఆపేస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా అధిగమించాలంటారు? ఇది ఒక చాలా పవర్ఫుల్ టర్మ్ అండి. రిజల్యూషన్ అనే పదం చాలా పవర్ఫుల్, కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని ఒక ఫ్యాన్సీ వర్డ్ లాగా చేస్తారు. ఏదో సరదా కోసం న్యూ ఇయర్ రిజల్యూషన్ అని అనడం. రిజల్యూషన్ అనేది ఒక అత్యున్నతమైన ప్రక్రియ. రిజల్యూషన్ అని ఎప్పుడు అంటామంటే ఒక రివల్యూషనరీ చేంజ్, ఒక పెద్ద చేంజ్ తీసుకురావాలనుకున్నప్పుడు మనం రిజల్యూషన్స్ తీసుకుంటాం. చాలా మంచి ఆస్పెక్టే. అంటే ఫిలాసాఫికల్గా చూస్తే ఇది చాలా గొప్ప విషయం మీరు ఒక రిజల్యూషన్ తీసుకోవడం. ఎందుకు చెయ్యరు అంటే బేసిక్గా ఇన్ఫ్లుయెన్షియల్ రిజల్యూషన్స్ కొన్ని ఉంటాయి, ఇన్స్పైర్డ్ రిజల్యూషన్స్ కొన్ని ఉంటాయి, ఇన్ఎవిటబుల్ అంటే మన లోపల నుంచి పుట్టే రిజల్యూషన్స్ కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లుయెన్షియల్ రిజల్యూషన్ అవుతుందో, అంటే ఏదో ఫ్లూక్లో, అంటే వేరే వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీరు ఒక రెజల్యూషన్ తీసుకున్నాను అనుకోండి, అది మీకు కనెక్ట్ కాదు కాబట్టి మీరు దాన్ని సీరియస్గా తీసుకోరు. అదే మీ లోపల నుంచి వచ్చిన రెజల్యూషన్ అనుకోండి, దాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటారు, దాన్ని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను చెప్పే టిప్ ఏంటంటే, రెజల్యూషన్స్ తీసుకునేటప్పుడు అందరు తీసుకున్నారు కాబట్టి మీరు తీసుకోవద్దు ప్లీజ్, దయచేసి. నిజంగా మీరు అనుకుంటే, మీకు అనిపిస్తే, మీరు చేయాలనే ఒక క్లారిటీ మీకు ఉన్నప్పుడు మాత్రమే ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాస్ చేయండి. అది చేయలేకపోతే ఎందుకు చేయలేదనే రీజన్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకు చేయలేకపోతున్నా అనే క్లారిటీ కూడా మీకు తెలియాలి. లేకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. అందుకే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎప్పుడు తీసుకున్నా మీరు దానికి ఒక టైం బౌండ్ పెట్టుకోండి. లైక్ ఈ రోజు ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ చేసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో న్యూ ఇయర్ రెజల్యూషన్, నెక్స్ట్ ఇయర్ ఇంకో ఏదో అంటే లైక్ ఏదో సరదాగా చేయకండి. నిజంగా సీరియస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయం తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ యూ. మనం చేసే ప్రతి పని మన కోసమే చేస్తాం కదా. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే దాని బెనిఫిట్ పొందే వాళ్ళు మీరే. మీరు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు, మీరు ఒక స్మోకింగ్ మానేద్దామని రెజల్యూషన్ తీసుకున్నారు, దానివల్ల బెనిఫిట్ ఎవరికి వస్తుంది? మీకే కదా. అది మీరు అర్థం చేసుకొని దాన్ని కనుక సీరియస్గా తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేస్తే మీరు డెఫినెట్గా మీరు సాధించగలుగుతారు. సార్, చాలామంది వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత సైలెంట్ అయిపోతారు. సో వారి గురించి మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్ విషయం ఏంటంటే, బహుశా ఇది రిపీట్గా అనిపించవచ్చు, రీసెంట్గా మహేష్ బాబు గారు కూడా మూవీలో చెప్తున్నారు, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ. సో లక్ష్యం ఏదైనా అది, విజయం మీకు అలవాటుగా మారాలి. విజయం ఒక ఏదో గమ్యంగా కాదు, విజయం గమ్యం కాదు, విజయం అనేది ఒక అలవాటు, డే టు డే ప్రాసెస్. ఈరోజు నేను ఒక 10th స్టాండర్డ్లో నేను ఒక 100%, 70%, 80%, వాట్ ఎవర్ ద టార్గెట్ ఇస్, మీరు రీచ్ అయ్యారు. అక్కడితో ఆగిపోదు కదా. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంది, తర్వాత బీటెక్, గ్రాడ్యుయేషను, లేకపోతే మీరు అనుకున్న కోర్స్ ఉంది, తర్వాత ఇంకో కోర్స్ చేశారు, తర్వాత పోస్ట్ గ్రాడ్ చేశారు, తర్వాత ఎంప్లాయీ అయ్యారు, లేకపోతే మీరు సొంతగా ఫర్మ్ స్టార్ట్ చేశారు. ఇట్లా మూవింగ్ టార్గెట్స్ అంటాం వీటిని మనం. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ మూవింగ్ టార్గెట్ అండి. అదర్వైజ్ ఏమవుతుందంటే స్టాగ్నెంట్ అయిపోతుంది లైఫ్. అంటే ఒక దగ్గరికి వెళ్ళి ఓకే నేను టీచర్ అవ్వాలనుకున్నాను, దట్ ఈస్ మై టార్గెట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. టీచర్ అయిపోయాను, అక్కడితో లైఫ్ ఆగిపోదు కదా. టీచర్ అయిన తర్వాత మంచి టీచర్ ఎలా కావాలి, నేషనల్ అవార్డు రావాలనుకున్నారు మీరు, ప్రెసిడెన్షియల్ అవార్డు కావాలి నాకు టీచర్గా, దట్ విల్ బి ద నెక్స్ట్ లెవెల్ గోల్. ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ స్టాప్ ఎట్ వన్ సెట్. అదొకలా జరిగితే వాళ్ళు వాళ్ళ ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించట్లేదు అని అర్థం. భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరూ టార్గెట్స్ కంటిన్యూస్గా పెట్టుకుంటూ వెళ్తూనే ఉంటారు. అందుకే నేను చెప్పాను మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో, షార్ట్ టర్మ్ గోల్స్ అని కొన్ని అంటాం, లాంగ్ టర్మ్ గోల్స్ అని కొన్ని అంటాం. ప్రెసిడెన్షియల్ అవార్డు నాకు రావాలి అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్ అనుకోండి. పద్మ విభూషణం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
అప్పుడు అది ఒక లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది. కానీ దానికి ఎలా రీచ్ అవ్వాలి, నేను ఏ వర్క్ చేసి అలా రీచ్ అవుతాను అనే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాను. అంటే ఒక 4 yearsలో నేను ఏం చేయాలి, ఒక 5 yearsలో ఏం చేయాలి, తర్వాత ఇంకో 2 yearsకి ఏం చేయాలి, ఇంకో 2, అలా కంటిన్యూస్ ప్లానింగ్ జరుగుతూనే ఉండాలి. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అండి, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్.